హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1Aలో ఏ చాప్టర్స్ నేర్చుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి అవి తెలుసుకుందాం. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ 1A. మనకు 1Aలో 3 టాపిక్స్ ఉంటాయి. ఆల్జీబ్రా, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ. సో ఆల్జీబ్రాలో మనకు టోటల్ 3 చాప్టర్స్ ఉంటాయి. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, నెక్స్ట్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రాలో 2 చాప్టర్స్ ఉన్నాయి. అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో 5 చాప్టర్స్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మొత్తం మనకు 75 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 75 అవుట్ ఆఫ్ 75 అలా తెచ్చుకోవాలి. అంటే వెరీ ఈజీ. ఫంక్షన్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చను, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 11 మార్క్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒక 7 మార్క్స్, మ్యాట్రిసెస్ నుంచి 2 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 2 మార్క్స్. సో ఇది 7 మార్క్స్, 22 మార్క్స్. తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక 4 మార్క్స్, 2 2 మార్క్స్ వస్తాయి. దట్ ఈస్ 8 మార్క్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్, 13 మార్క్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ 15 మార్క్స్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, 4 మార్క్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, ఇది 4 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది, దట్ ఈస్ 2 మార్క్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 11 మార్క్స్. టోటల్ మన క్వశ్చన్ పేపర్ వచ్చేది 97 మార్క్స్కి. దాన్ని మనం రాయాల్సిన 75 మార్క్స్కి. 75 మార్క్స్కి రావాలి అంటే 75కి 75 రావాలి అంటే మనం ఏ చాప్టర్స్ చదువుకుంటే చాలు. అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 2 మార్క్స్ 10 ఇస్తారు, 10 రాయాలి వితౌట్ చాయిస్. తర్వాత 4 మార్క్స్ 7 ఇస్తారు, మనం రాయాల్సింది 5 మాత్రమే. నెక్స్ట్ 7 మార్క్స్ 7 ఇస్తారు, మనం 5 మాత్రమే రాయాలి. అంటే ఇప్పుడు 7 మార్క్స్ 5 రాయాలి. ఈ 5కి ఏ చాప్టర్స్ నేర్చుకుంటే చాలు. ఇక్కడ చూసామంటే ఆల్జీబ్రా, వెక్టర్ ఫస్ట్ 5 చాప్టర్స్ బాగా నేర్చుకున్నామంటే మనకు టోటల్గా వచ్చే మార్క్స్ 61 మార్క్స్. అవుట్ ఆఫ్ 75 61 మార్క్స్ వస్తుంది. దీంట్లో 7 మార్క్స్ 5 కవర్ అయిపోతాయి. ఫంక్షన్స్లో 1, మ్యాథమెటికల్ ఇండక్షన్ 1, మ్యాట్రిసెస్లో 2, అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఈ 5 చాప్టర్స్ 5 కవర్ అయిపోయినాయి. ఈ 5 చాప్టర్స్లో 5 7 మార్క్స్ అంటే 7 మార్క్స్ మనకు ఓకే. నెక్స్ట్ 4 మార్క్స్ కావాలి. 4 మార్క్స్ 5 రాయాలి. ఈ 5 చాప్టర్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ 5. ఇక్కడ 4 మార్క్స్ 3 కవర్ అవుతాయి. మ్యాట్రిసెస్ 1, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 1, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1. 3 పోతే ఇంకా 2 కావాలి మనకు. ఈ 2 కోసం మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ, లేదు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే. ఇక్కడ ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎందుకు చెప్పామంటే ఈ 5 7 మార్క్స్లో ఏదైనా మనకు డిఫికల్ట్గా అనిపించినప్పుడు ఇక్కడ మనకి ఈ చాయిస్ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ కవర్ అవుతుంది, అలాగే 7 మార్క్స్ ఒక ఎక్స్ట్రా చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకునేసాం అనుకోండి, ఇడికి సరిపోతుంది. 4 7 4 మార్క్స్ 5 వస్తాయి, అది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ 2 మార్క్స్ 10 రాయాలి. ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ 7 ఉంటాయి. ఫంక్షన్స్లో 2, మ్యాట్రిసెస్లో 2, అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో 2, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1, మొత్తం 7 క్వశ్చన్స్.
ఇది జస్ట్ మనకు కావాల్సిన 3 క్వశ్చన్స్ మాత్రమే. ఆ 3 క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 వస్తాయి కాబట్టి దాంట్లో ఓన్లీ 2 మార్క్స్ నేర్చుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్లో ఒకటి వస్తుంది కాబట్టి ఆ చాప్టర్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ 5 చాప్టర్స్ కంప్లీట్గా చదవాలి. తర్వాత ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 మార్క్స్ మాత్రమే చదవాలి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ 4 మార్క్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ 2 మార్క్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కంప్లీట్గా నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ట్రాగా మనకు ఉంటుంది. అంటే 97 మార్క్స్లో మీరు 82 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు. సో మనకు ఎగ్జామ్ 75 కాబట్టి 75 అవుట్ ఆఫ్ 75 ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈజీగా అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.